మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ ఈ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది. అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. అలాగే సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీకి మెయిల్స్ పెట్టారు, గతంలో అమరావతి విషయంలో పెట్టారు వరుణ్ బ్యాంక్ అని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా దానికి? మీరే ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదిగో ఈ మెయిల్ అని చూపాలిగా. మన ఎవడో ఉదయశంకర్ పెట్టాడు ఏపీఎండీసీ దగ్గర, ఇంకోటి ఏదో తీశారు. మీలాగా దరిద్ర పనులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్గా ప్రతి రూపాయి స్కీములకు, మిగిలిన వాటికో, డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి, టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటిని రిజర్వ్ బ్యాంకు సెంటర్కు రాసి ₹1 దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు. ఈసారి ఎవరో అట్లా చేయట్లా. ఏపీఎండీసీ రియల్గా క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసావు. నువ్వు నేరుగా ఖజానా మీద ప్రైవేట్ వ్యక్తులకు గ్రిప్ ఇచ్చావు. నీకు పే చేయలేకపోతే కార్పొరేషన్ నువ్వు ఖజానా నుంచి నేరుగా తీసుకోమని హక్కు ఇచ్చావు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. గవర్నమెంట్ ఓన్లీ ధర్మకర్త తప్ప ఓనర్ కాదు. చంద్రబాబు హెరిటేజ్ సొమ్ము కాదు, లేదంటే చంద్రబాబు ఇంట్లో ఇది కాదు, వాళ్ళ డబ్బు కాదు. అప్పుడైతే ఇచ్చుకోవచ్చు నీ డబ్బు. నువ్వు ప్రభుత్వం అనేది ధర్మకర్త మాత్రమే. అది ఎడాపెడా నువ్వు ఒక కార్పొరేషన్ చేసిన అప్పులకు ఖజానా మీద హక్కు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో. అది ఓపెన్గానే